మీరు టమాటో పచ్చడిని ఎన్నో రకాలుగా తయారు చేసి ఉంటారు. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. టమాటాలని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. దీంట్లోకి కొత్తిమీరని కూడా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. హెల్త్కి కూడా చాలా మంచిది. పచ్చిమిర్చి కూడా కారం తగ్గట్టుగా వేసుకుని ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి వేసుకుంటే కడుపులో మంట అది రాకుండా ఉంటుంది. కట్ చేసిన కొత్తిమీరని వేసి బాగా వేగే వరకు వేపుకోవాలి. ఇందులోనే టమాటా ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం వాటర్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు టమాటా ముక్కల్ని బాగా వేపుకొని అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని ఇందులో తగినన్ని వాటర్ కూడా వేసుకుంటే పోపు కూడా అవసరం లేదండి. వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. రుచి మటుకు చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇడ్లీలోకి సూపర్ కాంబినేషన్.